హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాసు టాక్ షో. నిన్న జరిగిన బిగ్ బాస్ డే 39 నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది దాని గురించి మాట్లాడితే, అట్లా కెప్టెన్సీ టాస్ జరిగింది. అశురెడ్డి కెప్టెన్సీగా గెలిచింది. చాలా నాటకీయ పరిణామాల మధ్య, అందరి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మధ్య అశు అయితే కెప్టెన్గా అయ్యింది. అసలు ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి, శివాకి, బిందుకి, దాని తర్వాత హమీదా అండ్ అఖిల్ అండ్ హమీదా మళ్ళీ మన అజయ్కి జరిగింది, హమీదాకి అశురెడ్డి జరిగింది. అసలు ఎట్లా ఏంటి అనేది ముమైత్ ఖాన్ కొంచెం ఓవర్గా బిహేవ్ చేసింది అనిపించింది. ఇట్లాంటివన్నీ వాటి గురించి పర్ఫెక్ట్గా మాట్లాడతాం. అట్లే నా వీడియో ఇది కొంచెం లెంత్గా ఉంటుంది వీడియో. నా వీడియో కనుక ఫస్ట్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తము చూడండి. పర్ఫెక్ట్గా మనకి నిన్న ఏం జరిగింది అనేది పర్ఫెక్ట్ పాయింట్స్తో మాట్లాడదాం. ఎవరి తప్పు ఎవరిది రైట్ అనేది నాకు నచ్చినట్టుగా, నాకు అనిపించింది దాన్ని బట్టి నేను చెప్తా. మొత్తం అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి అంతే. స్కిప్ మట్టి కొట్టకుండా చూడండి, మంచి మంచి పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అయితే హమీదాకి ముమైత్కి మొన్న జరిగిన ఇష్యూ ఒకటి ఉంది. దాంట్లో ముమైత్ కొంచెం క్లారిటీ ఇవ్వు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట హమీదాతోటి. నేను నిన్ను సెల్ఫ్ హార్మ్ చేయలేదు, నీకు నువ్వే కావాలని చేసుకొని ఏడ్చినావు. ఇట్లా మనం ఒక వీడియో చూసాం మేడం, హమీదా ఇట్లా పట్టుకొని వస్తా ఏడ్చుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయిన వీడియో చూసాం కదా. అది ఎవరైనా అనుకోవడం ఏమనుకుంటారంటే ముమైత్ ఏదో చేసింది కావాలని ఆ కాయిన్స్ తీసుకోవడం కోసం కొంచెం హమీదా మీద వెళ్ళి పడిందా అన్నట్టుగా చేసి ఉంటారని అనుకున్నా. కానీ అక్కడ హమీదా చెప్పిన తర్వాత అది నాకు నేనే చేసుకున్నా, కావాలని ఏడ్చాను నేను, అదే అన్నట్టుగా హమీదా చెప్పింది క్లారిటీ. దాని గురించి క్లారిటీ అడుగుతూ ఉంది. అయితే హమీదా చెప్పింది అనమాట, బిగ్ బాస్ ఆ వీడియో చూపించండి బిగ్ బాస్ అన్నట్టుగా హమీదా కూడా చెప్పింది. అయితే ఈ మధ్యలో నటరాజ్ మాస్టర్ అక్కడ వంట చేస్తూ ఉండి అడుగుతున్నాడు అనమాట హమీదాని, ఏంటి నువ్వు ఏడ్చినావా, ఎందుకు నువ్వు ఏడ్చేంత వీక్ కాదు కదా, నువ్వు తొందరగా ఏడవు కదా అన్నట్టుగా మాట్లాడితే హమీదా వెంటనే సీరియస్ అయ్యి అది నా ఎమోషన్ అన్నట్టుగా కొంచెం సీరియస్గా మాట్లాడేది అనిపించింది. వెంటనే నటరాజ్ మాస్టర్ ఈ గొడవలు నాకెందుకు తలనొప్పి అనుకుంటేమో కొంచెం ఆయన పనులకు ఆయన వెళ్ళిపోయాడు. నేను టమాటా వేసుకోవాలి, నాకు ఏదో సంథింగ్ అన్నట్టుగా కొంచెం మాట్లాడి ఆ టాపిక్ నుంచి బయటకు వచ్చిన అనిపించింది. దాని తర్వాత నటరాజ్ మాస్టర్, దాని తర్వాత నెక్స్ట్ అది అయిపోయింది. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ నిద్రపోయాడు. బెడ్రూమ్లో నిద్రపోయినప్పుడు అఖిల్ కెప్టెన్సీ లాస్ట్ డే ఏం జరిగింది అంటే, నటరాజ్ మాస్టర్ని అందరు హౌస్మేట్స్ తీసుకొచ్చి పూల్లో స్విమ్మింగ్ పూల్లో పడేయడం అనేది కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది. నటరాజ్ మాస్టర్ కూడా ఇంతకుముందు నటరాజ్ మాస్టర్ అయితే కొంచెం సీరియస్గా తీసుకున్నాడు దాన్ని, కానీ ఇక్కడ కొంచెం నటరాజ్ మాస్టర్ మారాడు అనిపిస్తుంది. లేదంటే మార్చుకున్నాడా, కోపాన్ని తగ్గించుకున్నా తెలియదు, కానీ ఆయన పూల్లో పడేసినా కానీ ఎటువంటి సీరియస్నెస్ అవ్వలేదు అనిపించింది నాకు. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆయన అక్కడే పడుకుండు, బిగ్ బాస్ నేను చూస్తా ఈసారి ఎట్లా కుక్కలు మరుగుతాయి అన్నట్టుగా బిగ్ బాస్ని కొంచెం సీరియస్గా అనుకుంటూ మళ్ళీ అక్కడే పూల్ మీద పక్కన పడుకున్నాడు. కానీ మళ్ళీ కుక్కలు మరిగినాయి, మళ్ళీ అందులో పడిండు. ఈసారి అశు వచ్చినట్టింది. అదంతా కొంచెం ఫన్నీగా అనిపించింది, అదంతా జస్ట్ క్యాజువల్గా జరిగింది. దాని తర్వాత అశు శివ దగ్గరికి వెళ్ళి ఏదైనా సపోర్టింగ్ టాస్క్ వస్తే నాకు సపోర్ట్ చేస్తావు అన్నట్టుగా అడిగింది అనమాట. అయితే శివ ఫస్ట్ నాకు సపోర్ట్ ఇవ్వు అని చెప్పానంటే అశు అన్నది, ఈసారి నాకు ఇవ్వు, నెక్స్ట్ టైం నీకు ఇస్తా అని చెప్పని వీళ్ళు మాట్లాడుకుంటే, శివ నీకు ఎన్నిసార్లు వేసినా కానీ నీకు అది దానికి గుర్తుండదు, వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది అనమాట అక్కడి నుంచి. అయితే శివ ఉద్దేశం ఏంటంటే మనకు చేస్తుంది అంటే మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ మనకి ఇవ్వదు అన్నట్టుగా అక్కడ అశు గురించి శివ మాట్లాడి వెళ్ళిపోయాడు. అది ఒక చిన్న ఇదనమాట. అంటే మామూలుగా అశు శివ వీళ్ళ అఖిల్ వీళ్ళతో ఏదో ఒకటి అనుకుంటారు, తర్వాత మామూలుగానే ఉండిపోతారు. అదంతా జస్ట్ కామన్, ఆ గేమ్లో పార్ట్ అయ్యింది. కెప్టెన్సీ టాస్క్ వచ్చింది. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అయితే ఎక్సలెంట్గా పెట్టారు అన్నట్టుగా అనిపించింది. కత్తితో పొడిచి, అది ఎక్సలెంట్ ఏముంది, ఆల్రెడీ ఇంతకుముందు అన్ని సీజన్లో ఉండే టాస్క్ ఇది. ఒకటి మన కెప్టెన్సీ ఇది పెట్టుకుంటూ దానికి వచ్చి కత్తి పొడిచి దానికి చెప్పాలి, ఇది మనం ఏ రీజన్ ఎందుకు కెప్టెన్ అవ్వకూడదు అనేది రీజన్ చెప్పాలి. అది జరిగింది. ఎందుకు అర్హత లేదో చెప్పాలి, దానికి జరిగిన టాస్క్. అయితే ఇక్కడ బిందు సంచాలకుగా ఉంది కాబట్టి శివకి బిందుకి మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే ఈ బిందు సంచాలకుగా ఉండే ఒక ఇష్యూలో లాస్ట్ చెప్తాను దాన్ని, అది ఎందుకు జరిగింది ఏంటి అనేది. అది జరిగింది, ఒక చిన్న విషయం జరిగింది. శివ హర్ట్ అనిపించింది నాకు. బిందు కూడా కొంచెం మరి ఈ ఇష్యూలో నేను కనుక తలదూరిస్తే మళ్ళీ ఏమన్నా నాకు బ్యాడ్ అవుతుంది అన్నట్టుగా సంచాలకుగా ఉంది కాబట్టి నాకేమైనా బ్యాడ్ అవుతా అన్నట్టుగానే సైడ్ అయింది అనిపించింది నాకు.
సైడ్ అయిందా, ఏదో సంథింగ్ ఏదో లెక్కలు తప్పినాయి, అక్కడ శివ కెప్టెన్ అవ్వలేదు, అశు అయింది అనిపించింది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే హర్యానా ముంబైతో డిస్కస్ చేస్తుంది అనమాట. కెప్టెన్ అయితే ఏం చేస్తావు సంథింగ్ అని మాట్లాడితే, నేను పనిష్మెంట్స్ తీసుకుంటా, పనిష్మెంట్ చేస్తా, పర్ఫెక్ట్ చేస్తా, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉందన్నమాట ముంబైతో. అంటే కెప్టెన్గా నన్ను సపోర్ట్ చేయన్నట్టుగా వీళ్ళందరూ క్యాంపెయిన్ చేసుకుంటా ఉంటారన్నమాట హౌస్లో. అదే జరుగుతుంది. నెక్స్ట్ బిందు, శివ, అనిల్ డిస్కస్ ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి మాట్లాడతారు అనమాట. ఇదే ఇక్కడ శివ ఒక ప్లాన్ ఏంటంటే, ముందుగా అందరిని పంపించి లాస్ట్లో బిందు, అనిల్ ఉండాలి అనేది శివ అనుకున్నాడు. కానీ అక్కడ అట్లా జరగలేదు. బిందు, శివ లాస్ట్లో ఉంటే ఏంది అనేది చూసి దాన్ని బట్టి వీళ్ళు వేయొచ్చు అన్నట్టుగా ప్లానింగ్ అనమాట. ఆ ప్లానింగే ఎండింగ్లో అది జరగలేదు, అట్లా జరగలేదు, ప్లాన్ సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది బిందు. సో దానివల్ల మన శివ హర్ట్ అయింది ఖచ్చితంగా. నెక్స్ట్ హమీద అఖిల్ దగ్గరికి వెళ్ళి, అఖిల్ అండ్ మన వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం నాకు సపోర్ట్ చేయి, దీనికి కెప్టెన్ అవ్వాలి, ఇది నాకు ఎమోషనల్గా సంథింగ్ ఎట్లా మాట్లాడింది, అడిగింది. సరే, అడిగిన దానికి ఓకే కరెక్టే, కానీ మళ్ళీ అక్కడ ఎందుకు ఎమోషనల్ అయిందో నాకు అర్థం కాల. 100% అఖిల్ హమీదాకి సపోర్ట్ చేయడు, ఆ విషయం అందరికి తెలిసిందే. మరి ఎందుకు మన హమీద అఖిల్ దగ్గరికి వెళ్ళింది అని అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తా. దానికి కూడా హమీద టాపిక్ వచ్చినప్పుడు చెప్తా, చూస్తుండండి. హమీద టాపిక్ వచ్చినప్పుడు చెప్తా, దానికి కూడా ఒక క్లారిటీ ఇస్తా. నెక్స్ట్ హర్యానా, అశు. హర్యానా ఏం చేసిందంటే, అశు కెప్టెన్ కంటెండర్గా ఉంది కాబట్టి కొంచెం ఫన్నీ వేలో ఆడుకుందాం అన్నట్టుగా చేసిందా, లేకపోతే కొంచెం కావాలని చేసింది తెలియదు. కానీ హమీద అయితే నాకు అనిపించింది హర్యానా కొంచెం ఇదిగా రూడ్గా బిహేవ్ చేసింది అనిపించింది. ఎందుకంటే అశుని నువ్వు పాలు కలపకరాపో, లేదంటే చెప్పులు తీసుకురాపో, ఇట్లాంటి అని చెప్పడం అనేది నాకు సరిగా అనిపించాలి. ఎంత కెప్టెన్సీ కంటెండర్ అయినా కానీ అట్లాంటివి మాట్లాడకూడదు కదా అన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ హర్యానా శివ దగ్గర కూడా అదే మాట్లాడింది. నువ్వు ఇత్తేరా, నువ్వు ఏదన్నట్టుగా మాట్లాడింది. ఎస్. దాని తర్వాత నెక్స్ట్ శ్రవంతి అంటే బజర్ వస్తుంది. బజర్ వచ్చినప్పుడు ఎవరో ఒక కంటెస్టెంట్ని మనం ఎలిమినేట్ చేయాలి, అది జరిగే టాస్క్. అయితే ఎలిమినేట్ కాదు, ఎవరో ఒకళ్ళు లేచి అది కత్తి పొట్టి సమాధానం దానికి కారణం అయితే చెప్పాలి, ఒక కెప్టెన్సీ కంటెంట్ని. అయితే శ్రవంతి వచ్చింది. ఫస్ట్ బజర్ పోగానే శ్రవంతి వచ్చి శివాకి కత్తి పొడిచింది. శివాకి మన శ్రవంతి కత్తి పొడవడం అనేది అందరూ షాక్ అనమాట అక్కడ. ఎందుకంటే ఈ మధ్య శ్రవంతి బిందుతోటి, శివతోటి కొంచెం క్లోజ్ అవుతుంది. బిందుతో క్లోజ్ అవుతుంది, శివ కంటే కూడా బిందుతోటి ఎక్కువ క్లోజ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంలో ఏమన్నా శివాకి పొడవకుండా ఉంటుంది అంటే, ఆ ఉద్దేశంలో ఇంకా వేరే కంటెస్టెంట్కి వెళ్తుందా శివాకి వెళ్ళకుండా అని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 5th వీక్ నుంచి ఛాన్స్ వచ్చినా కానీ నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. దాంతోపాటు పనులు సరిగా చేయట్లేదు, బాత్రూంలో నువ్వు సరిగా క్లీన్ చేయలేదు 3-4 డేస్ నుంచి అన్నట్టుగా మన శ్రవంతి చెప్పింది. అయితే మనం మాట్లాడుకుంటే ఆయన కెప్టెన్సీ కంటెండర్గా అంటే 5వ సారి కూడా కెప్టెన్గా కంటెండర్గా వచ్చిండు అంటే ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తేనే వచ్చింది అక్కడికి. ఈ టాయిలెట్ క్లీన్ చేయట్లేదు ఇట్లాంటివి అనేది ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడడం నాకు సరిగా అనిపించలేదు శ్రవంతి. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఇట్లా ఒక కంటెస్టెంట్ని అంటే అక్కడ ఆమె ఇష్టం, మనం ఎవరైనా చెప్పలేం, కానీ ఆమె చెప్పిన రీజన్ అది నాకు సరిగా అనిపించలేదు రీజన్ అది. దాని తర్వాత హర్యానా అశు పేషెన్స్ని టెస్ట్ చేయడం కోసం అది తీసుకురా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. అది జరుగుతూనే ఉంది టాస్క్ మొత్తం అని కాదు, ఆ సిచ్యువేషన్లో. నెక్స్ట్ బిందు అంటుంది అన్నమాట శివతోటి. నెక్స్ట్ దాని తర్వాత అది ఫస్ట్ బజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మనకి వాళ్ళకి వెంటనే కాకుండా కొంచెం బజార్స్ వచ్చినప్పుడు మధ్యలో జరిగిన ఈ గ్యాప్లో మన బిందు ఏమంటుందంటే శివతోటి, ఇక అందరూ ఇదే టాపిక్ పట్టుకొని తీసుకొని చేయొచ్చు నిన్ను అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. అందరికీ ఈ టాపిక్ ఒకటి దొరుకుద్ది, ఈ టాపిక్కే మాట్లాడతారు అన్నట్టుగా బిందు శివతో చెప్తుంది అనమాట. అయితే హర్యానా సంథింగ్ ఏదో వర్క్ అడిగినా సంథింగ్ ఏం జరిగింది, కానీ శివాని అరే నువ్వు ఏదో ఏ వర్క్ నువ్వు సరిగ్గా చేయట్లేదురా, నువ్వు పెద్ద లేజీ అయిపోయాను, ఎందుకు ఏ వర్క్ సరిగ్గా చేయట్లేదు, అందువల్లే నీకు శ్రవంతి పొడిచింది అన్నట్టుగా హర్యానా చెప్తుంది అనమాట. చాలా లేజీగా ఉంటున్నావు నువ్వు అన్నట్టుగా చెప్పింది అనమాట హర్యానా.
అంటే హర్యానా నాకు ఫస్ట్ కోపంతో చెప్పింది అనుకున్నా కానీ పొడుస్తుంది అన్నట్టు చెప్పారు, కానీ నెక్స్ట్ హర్యానా చేసింది హర్యానానే. జస్ ఇక్కడ ఏంటంటే బిందు ఏం చేసిందంటే నెక్స్ట్ అఖిల్ నటరాజ్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు అన్నట్టుగా శివాని నువ్వు వెళ్ళి మాట్లాడుకో, అఖిల్ దగ్గరికి నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో అని చెప్పి బిందు శివతో చెప్తుంది అనమాట. అయితే అక్కడ నాకు ఏమేమి వచ్చిందంటే అయితే వెంటనే శివ అన్నాడు నేను వెళ్ళను, నేను మాట్లాడను, వాళ్ళు మనకి సపోర్ట్ చేయాలని తెలిసి కూడా వెళ్ళి మళ్ళీ మనం అడగటం అనేది నాకు అడగాలని లేదు అన్నట్టుగా శివ చెప్పాడు అనమాట బిందుతోటి. బిందు ఏంటంటే శివాని కెప్టెన్గా చూడాలి అన్న ఇదిలో ఉంది, ఖచ్చితంగా నువ్వు సార్ట్అవుట్ చేసుకోకు మాట్లాడుకో అన్నది. అంటే శివ వెళ్ళట్లే కానీ అట్లా చెప్పింది, బిందు చెప్పింది, కానీ శివ చేయను అన్నాడు. అయిపోయింది అక్కడితో మ్యాటర్. హర్యానా నెక్స్ట్ శివాకి వార్నింగ్ ఇచ్చింది, నువ్వు లేచి ఖచ్చితంగా నేను చేయాల్సింది నిన్నే, నువ్వు బాత్రూమ్ క్లీన్ చేయలేదు, ఆ పనులు చేయట్లేదు, ఈ పనులు చేయట్లేదు, ఫిఫ్త్ టైం నువ్వు కంటెండర్గా వచ్చినా కానీ ఇంకా నీకు అది ఇంకా ఏంటంటే నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకోవట్లేదు, ఎందుకు ఇది చేస్తున్నావు అన్నట్టుగా ఆ చిన్న టాపిక్ని ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోతున్నావు అన్నట్టుగా మాట్లాడింది అనమాట హర్యానా. నెక్స్ట్ హర్యానా ఎవరికి చేసిందంటే హమీదాని చేసింది. కాయిన్స్ కోసం హెల్ప్ చేస్తా అని చెప్పి నాకు కాయిన్స్ కోసం హెల్ప్ చేస్తా అని చెప్పి నాకు నువ్వు హెల్ప్ చేయలేదు, దానివల్ల నేను చేస్తాను, అందరూ నాకు హెల్ప్ చేశారు, నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, సో దానివల్ల నిన్ను తీసేస్తాను కెప్టెన్సీ కంటెంట్ దగ్గర, నిన్ను ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా హర్యానా చెప్పింది అనమాట. ఏదో సిల్లీ రీజన్ అనిపించింది నాకు. దాని తర్వాత అశు ఏం చేసిందంటే నెక్స్ట్ బిందు దగ్గరికి వెళ్ళింది అనమాట. బిందు దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయనట్టుగా అడుగుతూ ఉంటే బిందు ఏంటంటే చాలాసేపు కూడా నవ్వుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడని అశు వచ్చి నా దగ్గరికి సపోర్ట్ కోసం వచ్చింది అన్నట్టుగా బిందు నవ్వింది. ఒక ఛాన్స్ ఇవ్వు. నాకు అశు పర్ఫెక్ట్ అనిపించింది ఇక్కడ. ఎందుకంటే అక్కడ కెప్టెన్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు నీ దగ్గర ఉన్న కోపాలు ఇట్లాంటివన్నీ తీసి పక్కన పడేయాలి, వెళ్ళి మాట్లాడితేనే అక్కడ నువ్వు అనుకున్నది అవుతుంది. అంతేగాని నేను ఎందుకు అడగాలి, నేను ఎందుకు అవ్వాలి, నేను కెప్టెన్ అవ్వకూడదు, వాళ్ళని పోయి నేను ఎందుకు అడగాలి అనుకుంటే అక్కడ కెప్టెన్సీ అవ్వలేము. ఎందుకంటే అక్కడ అట్లాంటి టాస్క్ జరిగేది కాబట్టి. దాని తర్వాత నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను మంచిగా చేస్తాను, దాని తర్వాత నీకు పే బ్యాక్ ఇస్తాను, నీకు ఎప్పుడైనా కంటెండర్గా ఉన్నప్పుడు నేను ఎవరినైనా పక్కన పెట్టి నీకు సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా అబ్సల్యూట్ మాట్లాడింది అనమాట. డీల్ మాట్లాడినప్పుడు బిందు అక్కడ సరే అన్నట్టుగా మాట్లాడింది. నెక్స్ట్ మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి శివతోటి ఆమెకి నేను చెయ్యనని తెలుసు, ఆమెకి నాకు ఖచ్చితంగా ఆమెకి చెయ్యాలని, ఆమెకి హెల్ప్ చేయాలని నాకు లేదు, కరీనా గారు నా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతుంది అన్నట్టుగా బిందు మాట్లాడుతుంది అనమాట. ఆమెకి నేను చెయ్యను, నా 100% నేను ఆమెకే కత్తి పొడిచేది అన్నట్టుగా బిందు మాట్లాడుతుంది అనమాట. అక్కడ కూడా అదే మాట చెప్పుకుంటే బాగుండేది అనిపించింది. మళ్ళీ లోపలికి వచ్చి శివతోటి డిస్కషన్ చేయడం అనేది నాకు సరిగా అనిపించాలి. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నటరాజ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇక్కడ నెక్స్ట్ దాని తర్వాత జరిగిన టాపిక్, నటరాజ్ మాస్టరు, హకీలు, తర్వాత శ్రవంతి వీళ్ళందరూ కూడా ఇక్కడ బిందు ముమైత్కి వేస్తుంది, మళ్ళీ హమీదా బిందు ముమైత్కి, తర్వాత ముమైత్కి వేయదు, హమీదాకి వేయదు, లేదంటే శివాకి వేయదు, వేస్తే అశ్విన్ రెడ్డికే వేయాలి అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇక్కడ శ్రవంతి అని అనమాట. ఏమంటే అట్లా కాదు మాస్టర్, అంటే బిందు టాపిక్ వచ్చింది కదా, వెంటనే శ్రవంతి అందుకుంది. ఏమని అట్లా కాదు మాస్టర్, నేను వెళ్ళి శివాకి వేస్తా అని చెప్పి అందరూ అనుకున్నారా, నేను వేయలేదా, నేను వేసిన కదా, అట్లేం జరగదు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట శ్రవంతి. బిందుని డిఫెండ్ చేస్తుంది ఇక్కడ. బిందు డిఫెండ్ అంటే బిందు ఉన్నప్పుడు డిఫెండ్ చేస్తే పోయేది, బిందు లేకపోయినా కానీ బిందుకు సపోర్ట్గా మాట్లాడింది అనిపించింది నాకు ఇక్కడ. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ చెప్పిందే కరెక్ట్ కదా, బిందు అశుకే వేసింది. దాని తర్వాత ముమైత్ నెక్స్ట్ మహేష్ ఏం చేసిందంటే మహేష్ ఏం చేసిందంటే బిందుకి నామినేట్ చేయడానికి వచ్చాడు, థర్డ్ వాజర్ వచ్చింది. బిందు మన ముమైత్ దగ్గరికి వెళ్ళి నామినేట్ చేయడానికి వస్తే ముమైత్ ఏం చేసిందంటే నాకు వద్దు, నువ్వు చేయొద్దు, నాకు రీజన్ చెప్పమని చెప్పానంటే నువ్వు ఊరికే నిద్రపోతా ఉంటావు, నువ్వు కెప్టెన్ కంటెండర్గా పనికిరావు అన్నట్టుగా మహేష్ మాట్లాడిండు. దాన్ని పట్టుకొని ముమైత్ దాదాపుగా ఒక 10 నిమిషాలు పావుగంట క్లాస్ పీక్ పడేసి
మొత్తం జరిగిన టాపిక్స్ అని నువ్వు ఏదైతే మన డిప్లొమేట్ సంథింగ్ ఇట్లాంటి వర్డ్స్ వాడుతూ ఉంటుంది కదా మహేష్ మీద, ఇట్లాంటి వర్డ్సే అన్ని వాడింది. వాళ్ళందరూ మహేష్ చెప్పిన రీజన్ కూడా సరిగా అనిపించింది. అంటే నిద్రపోవడం అనేది కాదు, కానీ ఇంకొక పాయింట్ ఏదో ముమైత్ చేయడం కరెక్ట్ అయినా ఇంకేదైనా పర్ఫెక్ట్ పాయింట్ చెప్పినట్టయితే బాగుంటుంది అనిపించింది. ముమైత్ కూడా నేను 3 వరకు లేచి ఉన్నా, గేమ్ ఆడినా, నాకు కాలు బాగాలేదు, ఇట్లాంటివన్నీ చాలాసేపు వాదించింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకేమన్నదంటే హర్యానా తీసుకొచ్చింది, హర్యానా టాపిక్ తీసుకొచ్చింది. అవసరం లేని టాపిక్లన్నీ తీసుకొచ్చి మాట్లాడింది అనిపించింది నాకు. అదంతా యూజ్లెస్, అవసరం లేదు. కంజూర్ అనో సంథింగ్, కంజూర్ అంటే మహా జిడ్డు ఇయ్యదు కాయింట్స్ అన్నట్టుగా మహేష్ అన్నాడు. ఆ విషయం అక్కడే మాట్లాడింది. దాన్ని అప్పుడు హర్యానా రియాక్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు రియాక్ట్ అయింది మహేష్ మీద. అరే నన్ను కంజూర్ అంటావు ఏంద్రా అన్నట్టుగా రియాక్ట్ అయింది. హౌస్లో అందరూ కూడా కొద్దిసేపు నవ్వుకున్నారు. మన ముమైత్ ఖాన్ మాట్లాడే మాటలు నాకు పొడవద్దు అన్నట్టుగా చుట్టూ తిరుగుతూ వచ్చింది. అక్కడ ఆ బలాల చుట్టూ కూడా తిరుగుకుంటూ వచ్చింది అనమాట. నన్ను చేయొద్దు అన్నట్టుగా. దాని తర్వాత మహేష్ అక్కడ పక్కన పెట్టేసి సంచాలకుతో బిందువు చెప్పిండు పోటీ చేయాలి. అంతటితో అయిపోయింది. దాని తర్వాత హమీదా ముమైత్ గొడవ అనమాట. అంటే ఇందులోనే హమీదా టాపిక్ కొంచెం ఈ డిస్కషన్ జరిగే టైంలో ముమైత్ ఏం చేసిందంటే ఇది చెప్పుకుంటూ హమీదా అన్నట్టుగా ఒక మాట అన్నది. అనేసరికి హమీదా అసలు నువ్వు నా టాపిక్ ఏం తీసుకొచ్చు, నువ్వు మధ్యలో మీరు మాట్లాడుకునేది నాకేం తీసుకొచ్చినావు అని అంటే ముమైత్ చాలాసేపు దాని గురించి గొడవ చేసింది. ఖచ్చితంగా తెస్తా, నా పాయింట్ పెట్టాలి కదా, నేను మాట్లాడాలి కదా, నీ మాట్లాడేటప్పుడు నీ టాపిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి అంటే ఆమె గురించి మాట్లాడలేదు, కానీ జస్ట్ ఇట్లా చెప్పే విధానం, డిఫెండ్ చేసుకునే విధానంలో హమీదా పేరు వచ్చింది. హమీదా పేరు వచ్చిన దానికి అంత సీరియస్గా అంత సీన్ చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. ఇక్కడ ముమైత్ దాంట్లో హమీదా తప్పు అనిపించింది నాకు. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ శ్రవంతిని బిందు పొగుడుతుంది అనమాట. మంచి పని చేసినావు నువ్వు, శివాన్ చేసినావు నువ్వు, ఫస్ట్ ఓటు వేసి అన్నట్టుగా చెప్తుంటే ఎవరిలో నాకు శ్రవంతి చెప్తుంటుంది, ఎవరిలో పెద్దగా నాకు ఏమీ లేదు, ఎవరితో పెద్దగా నాకు గొడవలు ఏం లేవు, అందరూ ఎవరైనా ఓకే అన్నట్టుగా మాట్లాడితే ఆ ప్లేస్లో అఖిల్ కానీ అజయ్ కానీ ఉంటే నాకు పాయింట్స్ ఉండేవి సరిగా అన్నట్టుగా అక్కడ మాట్లాడుతుంది అనమాట. అంటే శ్రవంతి ఏంటంటే బిందు దగ్గర అఖిల్ని బ్యాడ్ చేస్తేనే నాకు బిందు సపోర్ట్ ఉంటుంది, బిందు ఫ్యాన్ సపోర్ట్ ఉంటుంది అన్నట్టుగా అర్థం చేసుకుంది అనేది నాకు అనిపించింది. దాని తర్వాత మిత్ర ముమైత్ చేసింది, ముమైత్ కత్తిపోటు చేసింది. ఫస్ట్ టైం క్యాండిడేట్గా ఉన్నావు సంథింగ్ చెప్పింది ఏంటంటే మిత్ర పర్ఫెక్ట్ పాయింట్ చెప్పింది. వాళ్ళ ముగ్గురు ఫస్ట్ నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు, నువ్వు ఇప్పుడే మధ్యలో నువ్వు ఎలిమినేట్ అయ్యి వచ్చినావు, నీకు కొద్దిగా టైం కావాలి అన్నట్టుగా చెప్పింది. ముమైత్కి పర్ఫెక్ట్ పాయింట్ చెప్పింది అనిపించింది. కానీ ముమైత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిత్ర అని సెకండ్ టైం వచ్చిన తర్వాత చాలా రోజులు మిత్ర దగ్గర కూర్చొని ఆమె ఒక్కటే ఉంటున్నప్పుడు ఆమె మాట్లాడి మంచిగా మిత్రకి మంచి మాటలు చెప్పి అయితే కొంచెం మిత్రని బయటికి తీసుకొచ్చింది. ఏడ్చేదాన్ని చాలా రోజులు కూడా ముమైత్ మిత్రతోనే ఉండి మిత్రాన్ని కొంచెం బ్యాకప్ తీసుకొచ్చింది. ఎట్లంటే ఎమోషనల్ దాని నుంచి బయటికి తీసుకొచ్చింది మిత్రాన్ని. కానీ ఇక్కడ మిత్ర చేయటం తీసుకోలేకపోయింది ముమైత్ అనిపించింది నాకు. తర్వాత నువ్వు గ్రూపులో జాయిన్ అయిపోయినావు, గ్రూప్ ఆడుతున్నావు, సింగిల్గా ఉంది, నువ్వు ఇప్పుడు గ్రూప్ అయింది అన్నట్టుగా చాలాసేపు మాట్లాడింది అనమాట. ఇక్కడ కూడా చాలాసేపు వాదన జరిగింది, అందరూ చాలాసేపు నవ్వుకున్నారు, అది చేసి సంథింగ్ ఏదో జరిగింది, ముమైత్ని చేసింది అనమాట. తర్వాత ముమైత్ వెళ్ళి రిక్వెస్ట్ అనమాట, ఎవరిని, బిందుని అనిల్ని రిక్వెస్టింగ్ అనమాట, ఏడ్చుకుంటూ 2 పడ్డాయి కదా, ఇంకోటి పడితే ముమైత్ అవుట్. సో ఇక్కడ వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉందన్నమాట, నన్ను కొంచెం పాయింట్స్ చూడండి, గేమింగ్ చూడండి, ఆడే విధానం చూడండి, ఎవరు పర్ఫెక్ట్గా ఆడుతున్నారు దాన్ని చూసేయండి, కానీ ఇట్లా గ్రూప్ లాగా చేయొద్దు అన్నట్టుగా బిందుకి అనిల్కి చెప్తుంది అనమాట. ఇట్లా వైబ్ లేవు, ఇట్లాంటి కారణాలు చెప్పొద్దు అన్నట్టుగా ముమైత్ వాళ్ళకి చెప్తుంది అనమాట. నాకు కరెక్ట్ సరిగా అనిపించింది. చెప్పే పాయింట్స్ సరిగా చెప్పి చేస్తే ఎవరికైనా పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ మధ్యలో ఏం చేస్తారంటే ఇక్కడ అశు అండ్ హమీదా మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే హమీదా 20 కాయిన్స్ అశుకి ఇచ్చింది, హెల్ప్ చేసింది. అశు ఏం చేసింది, ఆ కాయిన్స్ తోటి మన మహేష్ దగ్గర ఒక బొమ్మ కొనుక్కుంది, దానివల్ల అశు గెలిచింది. సో దానికి పే బ్యాక్గా నువ్వు నాకు హెల్ప్ చేయాలి, నాకు నెక్ వస్తే నువ్వు తప్పుకోవాలి, హమీదాని నన్ను చేయాలి అన్నట్టుగా మన అశుకి చెప్తే అశు సరే అన్నది, సంథింగ్ ఏదో అన్నది. దాన్ని పట్టుకొని హమీదా ఒక చిన్న ఇష్యూ చేసింది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ నెక్స్ట్
అజయ్ వచ్చి అమిదాకి పోటీ చేసిండు అనమాట. అయితే ఇక్కడ అజయ్ చెప్పిన ఇష్యూ ఏంటంటే, మ్యాటర్ ఏంటంటే, యాక్చువల్గా అజయ్ చేయడానికి ఇంకా వేరే రీజన్ ఉంది. ఆమెతో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఆ ఎఫ్ అనే వార్డు దగ్గర కూడా చిన్న డిస్కషన్ జరిగినాయి. ఖచ్చితంగా అజయ్ అమిదాకే చేస్తాడు. కానీ అక్కడ ఈ పాయింట్ తీసుకురాకుండా నాకు ఇద్దరి దగ్గర నుంచి వాళ్ళిద్దరు నాకు నీ నుంచి నాకు ఎట్లాంటి సపోర్ట్ రాలేదు అన్నట్టుగా మాట్లాడిన అనమాట. అందరికి సపోర్ట్ చేసి నీ నుంచి నాకు సపోర్ట్ రాలేదు గేమ్లో అన్నట్టుగా, నీ దగ్గర క్యాన్సర్గా నాకు ఇవ్వలేదు సంథింగ్ ఇట్లాంటి టాపిక్ చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఎమ్మటే అమిదా ఏం చేసింది, పోటీ చేసేసరికి వెంటనే అజయ్ మీద సీరియస్ అయిపోయింది. మీరు గ్రూప్లో ఆడుతున్నారు, జస్ట్ నేను ఆడతా, నేను సింగిల్గా ఉన్నప్పుడు ఆడతా, నాకు సింగిల్ టాస్క్ వచ్చినప్పుడు నేను కెప్టెన్ అవుతా, నేను ఆడతా అన్నట్టుగా కొంచెం సీరియస్ అయింది అమిదా. అక్కడ అన్వాంటెడ్గా అన్నెసరీ గొడవ అనిపించింది. అమిదా కొంచెం ఏదో చేయాలి, ఏదో ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడింది. నాకు అమిదా చేసిన గ్రూపు ఇది అనేది నాకు సరిగా అనిపించలేదు. యాక్చువల్ గ్రూపే ఆడుతున్నారు, అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగే టాస్క్ అట్లాంటిది. టాస్క్ జరిగేటప్పుడు గ్రూప్ అన్నప్పుడు ఎవడైనా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేసుకుంటాడు. ఇక్కడ అశుకి ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ చేయాలని లేదు, కానీ ఒక అఖిల్ కానీ ఇక్కడ అజయ్ కానీ కొంచెం సపోర్ట్, నటరాజ్ మాస్టర్ సపోర్ట్గా ఉన్నా కానీ అమిదా మరి మహేష్ కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరు కాయిన్స్ దొంగతనం చేసినప్పుడు అమిదా మరి మహేష్ కొన్ని ఇస్తాం, మన ఇద్దరం కలిసి ఆడదాం గేమ్ అన్నట్టుగా ఆడారు. బిందు మరి అమిదా, శివ వీళ్ళందరూ కూడా కలిసి ఆడదాం అనుకున్నారు. అది గ్రూప్ అయినప్పుడు ఇది గ్రూప్ కాదా అన్నట్టుగా నాకు అనిపించింది. అన్నెసరీ టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ అమిదా ఇష్యూ చేసి గొడవ చేసింది అనిపించింది. అజయ్ కూడా మాట్లాడిండు, గట్టిగా మాట్లాడిండు. దాని తర్వాత అఖిల్ కూడా వచ్చి మధ్యలో మాట్లాడుతుంటే నువ్వు అనవసరంగా నువ్వు ఎందుకు గ్రూప్ మళ్ళీ ఇందులోకి వచ్చి మాట్లాడుతున్నావు, నీ గురించి మాట్లాడలేదు అన్నట్టుగా అమిదా మాట్లాడింది అనమాట. ఇక్కడ అమిదా ఏంటంటే, నేను కెప్టెన్ కాకపోయినా పర్లేదు, దీని నుంచి కొంచెం ఏదన్నా ఇష్యూని క్రియేట్ చేయాలి అన్నట్టుగా భావించింది అనిపించింది నాకు. మళ్ళీ ఎమోషనల్ అయింది, అఖిల్ దగ్గరికి వెళ్ళింది, మాట్లాడింది. అట్లాంటి క్యాండిడేట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ టాపిక్ తీయడం అనేది నాకు సరిగా అనిపించాల. ఇక్కడ ఈ అఖిల్కి హమీదాకి ఈ గొడవలో నాకు అమిదాదే తప్పు అనిపించింది. అన్నెసెసరీ. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, నామినేషన్ దాంట్లో పెట్టాలి, కెప్టెన్సీ దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. నెక్స్ట్ అనిల్ చేసిండు, ముమ్మైత్ నామినేట్ చేసిండు, అంటే ముమ్మైత్కి కత్తి కొడిచిండు. రీఎంట్రీలో వచ్చిన లాస్ట్ టైం ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అంటే లాస్ట్ సీజన్ టాపిక్ కూడా ఇక్కడ అనిల్ తీసుకొచ్చాడు. మనం మాట్లాడడానికి ఇక్కడ లాస్ట్ సీజన్లో శివ లేదు కదా, శివాని మళ్ళీ చేయడం నాకు అక్కడ లాస్ట్ సీజన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తుంది. రీఎంట్రీ వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఆల్రెడీ కెప్టెన్ అయినా, వీళ్ళు కెప్టెన్ అవ్వలేదు, వీళ్ళకి ఛాన్స్ వస్తే బాగుంటుంది అన్నట్టుగా అనిల్ చెప్పిండు. ఇక్కడ అనిల్ని లాస్ట్లో పంపిద్దామని వీళ్ళ ప్లాన్, బిందు శివ ప్లాన్. బిందుకి శివకి మిస్అండర్స్టాండింగ్ రావడానికి కారణం అదే. అయితే అనిల్ తప్పకన వెంటనే వచ్చేసిండు, బజర్ కూడా మోగలేదు ఆ టైంలో, ఫటకన వచ్చి చెప్పేసిండు అనమాట. ఇక్కడ దీంతో లెక్కలు తప్పినాయి అనిపించింది నాకు. తర్వాత అఖిల్ వచ్చిన శివన్ నామినేట్ చేసిండు, నువ్వు వాష్రూమ్స్ నీకు ఇచ్చిన కెప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా చేయలేదు, నీకు సరిగ్గా వర్క్ చేయలేదు, సో నువ్వు కెప్టెన్గా నువ్వు అన్ఫిట్ అన్నట్టుగా అఖిల్ చెప్పిండు. పర్ఫెక్టే. ఇందాక అక్కడ మనం ఎవరు తీసుకొచ్చారు ఆ పాయింట్, ఫస్ట్ శివాన్ని తీసుకొచ్చి శ్రవంతి చేసినప్పుడు అది నాకు అదే పాయింట్ని ఇక్కడ అఖిల్ పట్టుకొచ్చింది. అంటే అఖిల్ కెప్టెన్గా ఉన్నట్టు పట్టుకొచ్చింది, కానీ అక్కడ శ్రవంతి చేయడం అనేది నాకు వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళకి పొడిచింది అన్నట్టుగా అనిపించింది నాకు. ఇక్కడ ఏదో శ్రవంతి తెలియని గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా అనిపించింది. దాని తర్వాత అశుకి మనకి వెంటనే ఏం చేసిందంటే, అశు నాకు సపోర్ట్ చేయి. ఇంకా ఏమైందంటే లాస్ట్లో బిందు అండ్ నటరాజ్ మాస్టర్ మిగిలిపోయారు. బిందు నటరాజ్ మాస్టర్ ఇద్దరే మిగిలిపోయారు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా అఖిల్ వేరే చేసినా కానీ బిందుని చేస్తే ఇక్కడ టై అయ్యే పొజిషన్కి వచ్చింది. బిందుని మళ్ళీ సపోర్ట్ చేయమని చెప్పి అశు అడిగితే, నువ్వు కెప్టెన్ అయిపోయినావు ఆల్రెడీ, ఇంకెందుకు ఇద్దరే కదా, ఖచ్చితంగా నటరాజ్ మాస్టర్ నీకైతే చేయడు, నువ్వు కెప్టెన్ అయిపోయినట్టుగా మాట్లాడింది అనమాట. నెక్స్ట్ అశు మీద డిస్కషన్. ఇక్కడ ఏం జరిగిందంటే, డిస్కషన్ ఏంటంటే, ఇక్కడ బిందు అశుని కెప్టెన్గా నువ్వు అన్ఫిట్, కెప్టెన్గా నీకు నాయకుడు లక్షణాలు లేవు అన్నట్టుగా మాట్లాడుతుంటే, దీన్ని అశు డిఫెండ్ చేసుకుంటాను, నేను గేమ్ మంచిగా ఆడినా, పర్ఫెక్ట్గా ఆడినా, నేను అన్ని పర్ఫెక్ట్గా చేసా అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. స్వాప్ దాంట్లో కూడా నువ్వు స్టాండ్ తీసుకోలేదు అన్నట్టుగా మన బిందు చెప్తే, నేను తీసుకున్నా, పర్ఫెక్ట్గా మాట్లాడినా, నేను పర్ఫెక్ట్గా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినా అవ్వలేదు అన్నట్టుగా, నువ్వు స్వాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నువ్వు మాట్లాడలేదని బిందు అంటే, నేను ఉన్నంతసేపు మాట్లాడా అన్నట్టుగా, నీది అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా స్టాండ్ తీసుకోవడం లేదు, వదిలేసినావు అంటే నీ అప్పుడే నువ్వు స్టాండ్ తీసుకున్నావు, నువ్వు తర్వాత నా టాపిక్ వచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలేదు అన్నట్టుగా
బిందు చెప్పింది అనమాట. ఇక్కడ పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పింది అనిపించింది బిందు. అక్కడ నిజంగానే స్టాండ్ తీసుకోలేదు. అక్కడ ఫస్ట్ మాట్లాడి, ఎందుకంటే స్వాపింగ్లో వీళ్ళు అవతలకు వస్తున్నారు కాబట్టి నామినేషన్ ప్రాసెస్లో అక్కడ వచ్చి మాట్లాడితే బాగుండేది అన్నట్టుగా అనిపించింది నాకు. బిందు చెప్పిన పాయింట్స్ కూడా పర్ఫెక్టే అనిపించింది నాకు. నెక్స్ట్ హమీద మధ్యలో వచ్చి ఈ టాపిక్ తీసుకొచ్చింది అనమాట. ఏ టాపిక్, ఇందాకలా కాయిన్స్ ఇచ్చినావు కదా, నాకు ఇక్కడ నుంచి నువ్వు తప్పుకో అన్నట్టుగా హమీద అశుని అడిగితే నేను తప్పుకుంటా, అది నా స్ట్రాటజీ అన్నట్టుగా అశు చెప్పింది. కెప్టెన్సీ కంటే కెప్టెన్సీగా అయ్యే లాస్ట్ మూమెంట్ తప్పుకోమంటే ఎవరు తప్పుకుంటారు? హమీద ఏం చేసిందంటే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ట్రస్ట్ బ్రేక్ చేసినాడు అనే ఒక ముద్ర వేసింది అనమాట అశు మీద. ఇక్కడ అయితే ఈ టాపిక్ జరుగుతున్నప్పుడు మధ్యలో అఖిల్ కూడా అనిపించుకొని, నువ్వెందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ అశు దాంట్లో, ఇక్కడ ముమైత్ దగ్గర మాట్లాడితేనే ముమైత్ని అరిచేసిన నువ్వు, ఇక్కడ ఎందుకు మళ్ళీ మధ్యలో వచ్చి టాపిక్ మాట్లాడుతున్నావు అన్నట్టుగా అఖిల్ బిందు హమీద మీద సీరియస్ అవ్వడం. ఇదంతా కూడా హమీద ఏదో ప్రూవ్ చేయాలి, అశు కెప్టెన్ అయినా కానీ ఆమెను అన్ఫిట్ అంటే ఏదన్నా బ్యాడ్ చేయాలి అన్నట్టుగా ఆలోచించింది అనిపించింది. అదే ట్రస్ట్ గేమ్ ఈజ్ గేమ్లో ఏదైనా జరగచ్చు. ట్రస్ట్ బ్రేకింగ్ అని మాట్లాడితే బిందు దగ్గర కూడా నువ్వు ట్రస్ట్ బ్రేకింగ్ కదా చేసింది. బిందు నిన్ను నమ్మే డీల్ చేసుకునే కదా నీకు అక్కడ కాయిన్స్ పెట్టుకుంటే నువ్వు ట్రస్ట్ బ్రేక్ చేసి కాయిన్స్ ఎత్తకపోయింది అన్నట్టుగా నాకు అనిపించింది. ఆమె ట్రస్ట్ గురించి మాట్లాడు ఏమన్నా ట్రస్ట్ ఏమైంది అన్నట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ ఆమె మీద పర్ఫెక్ట్గా తప్పు రాంగ్గా మాట్లాడింది అనిపించింది నాకు. నెక్స్ట్ అయిపోయింది. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ వచ్చిండు. నటరాజ్ మాస్టర్ లాస్ట్ అశుకి కనుక వేస్తే అందరిది టై అయిపోద్ది, అందరూ 2-2 ఉంటాయి. ఇక్కడ శివాకి 2 వచ్చినాయి, హమీదాకి 2, బిందుకి మన ముమైత్కి 2 వచ్చినాయి, అశుకి 1 వచ్చింది. అశు కెప్టెన్సీ రేస్లో ఉంది. అయితే నటరాజ్ మాస్టర్ ఇక్కడ పర్ఫెక్ట్గా బిహేవ్ చేసిన అనిపించింది. ఇక్కడ ఎవరు గేమ్ ఏంటిది, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు అన్నట్టుగా నేను ఎందుకు పొడుస్తున్నాను వీళ్ళని అని చెప్పడానికి కోసం ఒక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ రీజన్ తోటి వచ్చిందో అనిపించింది. చాలాసేపు మీరు వెళ్ళండి మాస్టర్ అంటే కూడా నేను వస్తాను లాస్ట్ నేను డిస్కస్ చేసుకుంటున్నా అనుకుని వీళ్ళందరూ చెప్పిన పాయింట్స్లో నుంచి తీసుకొని వచ్చి చేసిండు అనిపించింది. నటరాజ్ మాస్టర్ ఏం చేసిండు అంటే ఫస్ట్ ముమైత్ దగ్గరికి వెళ్ళి ఈ గేమ్లో నువ్వు ఎట్లా ఆడినావు అంటే చాలా బాగా ఆడని చెప్పాను అన్నది. నా కాలు పెయిన్ ఉన్నా కానీ అది ఉన్నా కానీ ఇది 3 వరకు ఉండి చాలా కష్టపడి ఆడినా అన్నట్టుగా ముమైత్ చెప్పింది. దాని తర్వాత హమీద దగ్గరికి వెళ్ళి నువ్వు బిందు దగ్గర నుంచి 300 తీసుకున్నావు, నీకు ఆమెకి తీసుకున్నావు ఓకే, ఆమెకి నువ్వు తిరిగి ఒక 150 తిరిగి ఇవ్వాలని నీకు అనిపించలేదా అన్నట్టుగా మాట్లాడినా అనమాట. లేదు నాకు అనిపించలేదు, ఒకవేళ ఇస్తే సగం ఎందుకు ఇచ్చినావు, నీ దగ్గర ఉన్నాయి ఎందుకు ఇచ్చినావు నువ్వు అన్నట్టుగా మాట్లాడతారు, ఇవ్వకపోతే ఇయ్యలేదని మాట్లాడతారు అన్నట్టుగా హమీద మాట్లాడింది. యాక్చువల్గా హమీద ఇస్తా అన్నది కానీ బిందు వినిపించుకోలేదు. నాకు అక్కడ అనిపించింది అంటే ఈ పాయింట్ మాట్లాడింది, అయిపోయింది. దాని తర్వాత అశు దగ్గరికి వెళ్ళాడు. ఫేర్గా గేమ్ అశు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లా ఆడిన గేమ్ అని అంటే ఫేర్గా ఆడినా, స్ట్రాటజీ ప్లే చేసిన, కష్టపడ్డా, ఎట్లా ఆడాలో ఆడి నేను గెలిచా, ఇక్కడ వరకు వచ్చా అన్నట్టుగా అశు డిఫెండ్ చేసుకున్నాను అనమాట. నేను గేమ్ చేంజ్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నా అని చెప్పి నటరాజ్ మాస్టర్ ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చింది అనమాట. అశుకి అందరికి ఉన్న కొంచెం భయం పుట్టింది, ఎక్కడ చేసి పడేస్తారు నటరాజ్ మాస్టర్ అశుని అన్నట్టుగా. దాని తర్వాత శివ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతానమాట. మాట్లాడుతుంటే ఇక్కడ శివ ఏంటంటే మీరు మారారు సార్, మీరు మారారు మాస్టర్ అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ని కొంచెం అంటుండు జోక్గా. దాని తర్వాత నా గేమ్ అంతా మీరే చూశారు మాస్టర్ అని అంటాడు అనమాట శివ. నా గేమ్ అంతా మీరే చూశారు మాస్టర్. శివ అయితే పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నాడు గేమ్ అనిపించింది నాకు. శివ పర్ఫెక్ట్గా గేమ్ని ఎట్లా ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపించింది. మొత్తం చెప్పిండు అనమాట ఏం జరిగింది, అక్కడ నుంచి ఏం జరిగింది పర్ఫెక్ట్గా అన్ని పాయింట్లు చెప్పుకుంటూ హర్యానా దగ్గరికి వచ్చి హర్యానా కాయిన్స్ దొబ్బేసిండు కదా, హర్యానాకి ఏమన్నా అడదన్నా, హర్యానా నా ఫ్రెండ్, నా కాయిన్స్ తీసుకున్న అయినా నా ఫ్రెండ్ కాబట్టి కొన్ని రిటర్న్ ఇచ్చా అంటే అరే దొంగ నా కొడుక అన్నట్టుగా ఒక ఫన్నీగా అన్నది, కావాలని లేదు క్యాజువల్గా అన్నది. దాన్ని కూడా వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా దొంగ నా కొడుక అంటావా అని చెప్పి ఒక పెద్ద గొడవ చేస్తారు. కానీ ఇక్కడ శివ కూడా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటాం. పర్ఫెక్ట్ క్యాండిడేట్, బిందు కంటే కూడా 100 రెట్లు ఎక్కువ మంచి క్యాండిడేట్ శివ అనిపించింది నాకు, మంచి కంటెస్టెంట్ అనిపించింది. ఇక్కడ హర్యానాతో నాకేం ప్రాబ్లమ్స్ లేవు, హర్యానా కూడా చెప్పింది అనమాట. నటరాజ్ మాస్టర్ అన్నాడు ఆమె ఇబ్బంది పడింది నువ్వు కాయిన్స్ తీసుకోవడం వల్ల అన్నట్టుగా మాట్లాడితే హర్యానా కూడా చెప్పింది ఏమని, ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఏమనుకుంటే నువ్వు ఆడిన గేమ్ అంతా బాగుంది కానీ నువ్వు హర్యానా దగ్గర కాయిన్స్ తీసుకోవడం నాకు నచ్చలేదు అన్నట్టుగా మాట్లాడిన తర్వాత హర్యానా వచ్చి నటరాజ్ మాస్టర్ నాతో అసలు శివతో ఏం ప్రాబ్లం లేదు మాస్టర్, జస్ట్ నువ్వు గేమ్ ఆడుకున్నావు అన్నట్టుగా చెప్తా ఉందన్నమాట. అయితే నా ఫ్రెండ్ కాబట్టి కొంచెం డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక 20 కాయిన్స్ ఇవ్వరా అంటే 20 కాయిన్స్ ఇచ్చాను. నేను చాలాసేపు గొడవలు జరిగినాయి, నేను 20 కాయిన్స్ ఇచ్చిన హమీద్ మన
ఎవరికి హర్యానాకి ఇచ్చా అన్నట్టుగా శివ చెప్పిండు అనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఇచ్చిండు నటరాజ్ మాస్టర్. ఏం చేసిండంటే, నువ్వు ఎంత చేసి నాకు అది తప్పు అనిపించినా కానీ నేను నిన్ను చెయ్యట్లేదు అని చెప్పిండు. అందరు దెబ్బకు షాక్ అయిపోయారు. అదేంటి ఎంతసేపు శివాన్ని చేస్తాడు అనుకుంటే ఎమ్మటి ప్లేట్ విరాయించింది అన్నట్టుగా అందరూ అనుకున్నారు. వెంటనే ఏం చేసిన నటరాజ్ మాస్టర్ ఇక్కడ పాయింట్ 100% నాకు మతిపోయింది. ఆ నటరాజ్ మాస్టర్ పాయింట్ మాట్లాడింది ఇక్కడ, నువ్వు హమీదాకి పొడి చేసి నువ్వు అక్కడ శివ తీసుకొని కొన్ని కాయిన్స్ అన్నా హర్యానాకి రిటర్న్ ఇచ్చేసిండు. నువ్వు తీసుకొని ఒక్క కాయను కూడా బిందుకి ఇవ్వకుండా బిందు కంపెనీ మూతపడేలాగా నువ్వు చేసినావు, అది నాకు సరిగా అనిపించలేదని చెప్పి పొడి చేసిండు. అంటే ఇక్కడ తప్పుని ప్రూవ్ చేసి అమితా చేసిండు. అమితాకి మాట్లాడడానికి పాయింట్ లేకుండా చేసి అనిపించింది. ఇక అమితా రిప్లైగా మాట్లాడడానికి ఏం లేదు అక్కడ పాయింట్. ఇక్కడ శివ ఇచ్చినప్పుడు నీకేమైంది, నువ్వు తీసుకున్నప్పుడు ఇస్తే బిందుని కంపెనీగా ఆడియడానికి ట్రై చేస్తే బాగుండేది కదా, బిందు కంపెనీ మూతపడింది అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ మంచి పాయింట్ మాట్లాడనిపించింది. అన్డౌట్లీ అశోక్ ఒకటే వచ్చింది కాబట్టి అశోక్ కెప్టెన్ అయిపోయింది. అఖిల్ వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసుకుంటే హౌస్ మొత్తం కూడా మంచిగా అఖిల్ కెప్టెన్సీ బ్యాట్ పెట్టడం మంచిగా అనిపించిన తర్వాత శివ హర్ట్ అయ్యింది. బిందు వెళ్ళి శివని హక్ చేసుకుందామని ట్రై చేస్తే ఇక్కడ నన్ను వదిలేయండి, నేను ఆ గేమ్ నేను ఆడుకుంటా అన్నట్టుగా శివ వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు బిందు కొంచెం ఫీల్ అయింది అనిపించింది నాకు. బిందు ఎందుకు ఫీల్ అవుతుంది ఇక్కడ, అది అసలు శివ ఎందుకు ఆ బిందు నన్ను బిందు ఉషా ఇక్కడ బిందు ఎందుకు హర్ట్ అయిందా అని చెప్పి నేను అనుకున్నా. కానీ మా అమ్మాయిలు మా చిన్నమ్మాయికి ఎత్తుకొచ్చిన దిశ విషయం తర్వాత ఎందుకు ఏడుస్తుంది అన్నట్టుగా నేను అనుకున్నా. కానీ దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వాళ్ళు బెడ్రూమ్లో మాట్లాడుతున్నారు దాని గురించి, అది కూడా ఇప్పుడు చెప్తామంటే. నెక్స్ట్ అఖిల్ మాస్టర్ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. మీరు ఎక్కడ ప్లేట్ రాయిస్తారు అనుకున్నాం, మీరు ఎక్కడ మారుస్తారు అనుకున్నాం అని చెప్పి అంటే అన్నమాట ఆ మాస్టర్ అట్లా చేసేవాళ్ళు కాదు అన్నట్టుగా కూడా చెప్పింది. దాని తర్వాత ఇక్కడ బిందుకి శివాకి గొడవ జరగడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. బిందు సంచాలకుగా ఉంది. బిందు అనిల్ వాళ్ళు లాస్ట్లో రావాలి, వస్తే కొంచెం శివాకి సపోర్ట్ ఉంటుంది, చూసి ఎవరెవరిని తొలగించి ఇక్కడ శివాని కెప్టెన్ అయ్యేలాగా చేయాలి అన్నట్టుగా అనుకున్నారు. అనిల్ కూడా ఆశుకు చేస్తే ఇక్కడ టై అవుతుంది, దాని తర్వాత ఏదో హౌస్ మేట్స్ అందరూ కొంచెం తీసుకొని శివాని చేస్తారు అన్నట్టుగా మన శివ ప్లాన్ అనమాట. అనిల్ ఏం చేసిండు, వీళ్ళకి తెలియకుండా టక్కన వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగింది, మన అనిల్ అశుకి వేయకుండా ముమైత్కి వేసిండు. సో దానివల్ల అశు కెప్టెన్ అయిపోయింది. అయితే అనిల్ చెప్పిన పాయింట్ ఏంటంటే, అశు నా దగ్గరికి వచ్చి మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకొని వచ్చి ఇక్కడ వచ్చింది కాబట్టి నేను అశుకు వేయట్లేదు, నేను ముమైత్కి వేస్తాను అన్నట్టుగా చెప్పిండు అనమాట. అనిల్ కూడా పర్ఫెక్ట్గా బిహేవ్ చేసి అనిపించింది. ఎందుకంటే ముమైత్ చేయడం నాకు పాయింట్స్ కూడా మంచి పాయింట్స్ చెప్పిండు అనిపించింది నాకు. రీఎంట్రీ పాయింట్ చెప్పిన అది కెప్టెన్సీగా నువ్వు లాస్ట్ సీజన్లో ఆయనకి రావలేదన్న పాయింట్ తీసేసిన ఆ చేసిన విధానం, అంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు అవ్వాలి కదా, మళ్ళీ టై అయితే అంత గోల్ అంత పెంట అవుతా ఉంటుంది అనిపించింది నాకు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ శివ కొంచెం అలిగిండు, కొంచెం పక్కన కూర్చున్నాడు, పోయి అశు మాట్లాడతారు, నువ్వు కెప్టెన్ అయినా నేను హ్యాపీరా అన్నట్టుగా అశు మాట్లాడితే శివ కొంచెం మూడ్లో ఉన్నాడు, ఇది ఉన్నాడు, ఏదో మాట అన్నాడు అనేసరికి అశు అలిగి వెళ్ళిపోయినప్పుడు వెంటనే శివ అన్నమాట, మాట్లాడినా గొడవే, మాట్లాడకపోయినా గొడవే, గ్రూప్లో ఉన్నా గొడవే, గ్రూప్లో లేకపోతే మామూలుగా ఇది అంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా గేమ్ నేను ఆడుకుంటారా పై అన్నట్టుగా అన్నాడు. నాకు అది అనిపించింది, ఖచ్చితంగా శివ బయటకు వచ్చి ఆయన గేమ్ ఆయన ఆడుకోవాలి, బిందు తనని షాడోగా వాడుకుంటుంది అన్నట్టుగా నాకు అనిపించింది శివాని. ఏదేమైనా ఈ డే మొత్తం కూడా పర్ఫెక్ట్గా జరిగింది, ఎక్సలెంట్గా జరిగింది. మన కెప్టెన్సీ టాస్క్ అయితే నెయిల్ బిట్టర్గా జరిగింది అన్నట్టుగా అనిపించింది. ఎండింగ్ వాజ్ సూపర్బ్. నటరాజ్ మాస్టర్ వచ్చి మాట్లాడడం అంతా చేయడం అనేది సూపర్బ్. ఎండింగ్ శ్రవంతి స్టార్ట్ చేయడం కూడా ఎక్సలెంట్గా స్టార్ట్ చేసింది, శివాగా చేసింది. అండ్ ఎండింగ్ నటరాజ్ మాస్టర్ అమిదా చేసేటప్పుడు పర్ఫెక్ట్ పాయింట్స్ మాట్లాడారు, అన్నీ కూడా పర్ఫెక్ట్ జరిగింది. అశోక్ కెప్టెన్ అయింది. దీని తర్వాత ఇంకా మనం చెప్పడం లేదు. నాకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిందు శివ దాంట్లో మిస్అండర్స్టాండింగ్ తప్ప ఏం లేదు, అది పెద్ద గొడవ కూడా కాదు అన్నట్టు అనిపించింది. దాని తర్వాత హమీదా అఖిల్ వీళ్ళ దాంట్లో హమీదాది తప్పు, అన్నెసరీ పాయింట్స్ తీసుకొచ్చి గ్రూప్ ఆడడం నాకు సరిగా అనిపించలేదు. నెక్స్ట్ హమీదా దాంట్లో స్ట్రాటజీ ప్లే చేసిందా లేకపోతే ఫ్లైట్ నిర్వహించిందా అని అంటే నాకు అనిపించింది అంటే స్ట్రాటజీ అని అనుకుంటా నేను.
స్ట్రాటజీ అనుకుంటా, ఎందుకంటే గేమ్ కాబట్టి గేమ్లో స్ట్రాటజీ అనుకుంటా. ట్రస్ట్ బ్రేకింగ్ అని అంటే హమీదా చేసింది కూడా ట్రస్ట్ బ్రేకింగే కాబట్టి రెండింటిని మనం తప్పు చేయడానికి లేదు. తర్వాత ముమ్మైత్ హమీదా దాంట్లో హమీదా తప్పు, ముమ్మైత్ క్లారిటీ ఇచ్చుకుంటున్న దాంట్లో హమీదా పేరు వచ్చినప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అజయ్ హమీదా దాంట్లో ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు కూడా అంత ఇదిగా గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హమీదానే కొంచెం అవుట్ ఆఫ్ ద బాండ్ వెళ్ళిపోయింది అన్నట్టుగా అనిపించింది. అక్కడ డిస్కషన్ నుంచి అవుట్ ఆఫ్ ద బాండ్ వెళ్ళిపోయి గ్రూప్ అంటాం అనేది నాకు నచ్చలేదు. ఇది నేను చెప్పిన రివ్యూ. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదన్నా తప్పులు ఒప్పులు ఉంటే వాటిని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియో చేద్దాం. రివ్యూవర్స్ అందరూ కూడా బిందుకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనే టాపిక్ మీద మనం ఒక వీడియో చేయబోతున్నాం. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాలంటే ఈ టాపిక్ని మీరు చూడొచ్చు తొందరగా. సో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.